నమస్తే. ఈ మధ్య నిన్నటి నుంచి నేను ఒకటి చూస్తున్నాను. బార్బెల్ పిచ్ మీటింగ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్‌లో సుశాంత్ రెడ్డి అని ఒక అబ్బాయి ఉంటారు. ఆ అబ్బాయి ఈ మధ్య ఒక వీడియో చేశారు. జనసేన అసలు పార్టీ అయినా లేకపోతే ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ ఏ ఏ ఉద్దేశంతో వచ్చారు? ఏ ఉద్దేశంతోని ఇప్పుడు అందరితోని పొత్తులో ఉంటున్నారు? ఒంటరిగా పోరాటం చేయొచ్చు గదా! లేకపోతే ఇంకా పోరాటం చేస్తుంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది గదా! అని చెప్పేసి చాలా అంశాలు మాట్లాడారు. దీని గురించి మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు ఈ సుశాంత్ రెడ్డి ఈయన ఈ మధ్య బాగా ట్రోల్ అవుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీని కూడా అటాక్ చేస్తున్నారు. అది జన సైనికుల మరి వేరే వాళ్ళ తెలీదు. కానీ ఇది ఇప్పుడు వైసీపీ వాళ్ళకు ఒక అస్త్రం లాగా అయిపోయింది సుశాంత్ రెడ్డి ఆ వీడియో. మీరేమంటారు? అంటే శత్రువు మిత్రుడు అనే ఒక సేయింగ్ ఉంది. ఆ పద్ధతిలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలి అనేది సహజంగానే వైసీపీ కార్యక్రమంగా మారుతుంది. అనుకున్నప్పుడు ఆయన మీద ఎవరు విమర్శ చేసినా వాళ్ళని మిత్రుడిగా భావిస్తారు. ఇప్పుడు షర్మిల ఎందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ఉంది, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇవన్నీ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి అంటే ఓపెన్గా శత్రువుగా ప్రకటించేశారు. ప్రకటించేయటం మాత్రమే కాకుండా వాళ్ళ పేపర్లలో టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైన వార్తలు రాయటం అనేది ఒక ప్రోగ్రామ్గా చేస్తున్నారు పేరు పెట్టి. దీనికి ప్యారలల్గా సాక్షిలో కూడా అదే జరుగుతోంది. వాళ్ళు అంటే సాక్షి ఒకటే కాదు, వైసీపీకి చెందినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో స్ట్రైట్గా రాధాకృష్ణ పేరు, రామోజీరావు పేరు పెట్టి రాసేస్తున్నారు. ఇదే పద్ధతి అక్కడ జరుగుతోంది. అంటే ఈ పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ రెండు పత్రికల్లో ఇప్పుడు ప్రధానంగా సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్తలు షర్మిలవి. షర్మిల వార్తలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే దాదాపుగా మొదటి 2 పేజీలు ఆవిడ ప్రకటనలు, ఆవిడ మాట్లాడినటువంటి మాటలకే ప్రాధాన్యత ఇచ్చి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని 3వ పేజీకి 4వ పేజీకి గెంటేస్తున్నారు. ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు షర్మిలకి అంటే, షర్మిల తమ శత్రువు మీద దాడి చేస్తోంది, జగన్ మీద. అందుకని షర్మిలని భుజాన మోస్తున్నారు. షర్మిలని మోస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుపుని కూడా వీళ్ళు ఆశిస్తున్నారా అని అనుమానించేదాకా, అంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఏదైనా ఒక బయటకి కనిపించని పొత్తు ఏదైనా పెట్టుకుందా, ఒక హిడెన్ ఎజెండా ఏమైనా ఉందా వీళ్ళ మధ్య అనేటువంటి అనుమానం వచ్చే లెవెల్లో వాళ్ళు మోస్తున్నారు షర్మిలని. షర్మిల వార్తలకి ప్రధానమైన వేదిక ఆంధ్రజ్యోతి, ఈనాడు. ఎందుకు జరుగుతోంది ఇది? కాంగ్రెస్ పార్టీతో కలిసిపోతున్నాడా చంద్రబాబు అంటే లేదంటాడు ఆయన అడిగితే స్ట్రైట్గా. రెండో వైపు బీజేపీతో పొత్తు కోసం ట్రై చేస్తున్నాడు. బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు ప్రధానమంత్రి పదవి కోసం కొట్టుకుంటున్నాయి అక్కడ జాతీయ స్థాయిలో. ఈ రెండు పార్టీలతోనూ పొత్తు పెట్టుకోవడానికి ఈయన ట్రై చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనిపిస్తుంది చూస్తే. ఇది పరిస్థితి. అంటే షర్మిల మీద ఎలాగైతే వీళ్ళు ఓన్ చేసుకుని షర్మిలని, ఆవిడిచ్చేటువంటి ప్రకటనలని తమకు అనుకూలంగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియా, అదే పద్ధతిలో పవన్ కళ్యాణ్ని శత్రువుగా అనుకుంటున్నటువంటి వైసీపీ పవన్ కళ్యాణ్ మీద ఎవరు విమర్శించినా దాన్ని తన వేదికల మీద ప్రమోట్ చేసే ప్రయత్నం సహజంగానే చేస్తుంది. ఎప్పుడైతే ఈ కామెంటు వైసీపీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిందో, వైసీపీ మీద వ్యతిరేకతతో ఉండేటువంటి జనసేన క్యాడరు ఎవరు మాట్లాడారు ఇది అని చూసి వాళ్ళ మీద దాడి చేసేస్తున్నారు. అంటే ఎందుకు జరుగుతోంది ఇది? క్రిటిసిజంని స్వీకరించే, విమర్శని స్వీకరించే లక్షణం పోయి టార్గెట్ చేయటము, ట్రోల్ చేయటము అనేది ఒక ప్రధానమైన కార్యక్రమంగా మారిపోయింది. ఇది అన్ని ఏరియాల్లోనూ కనిపిస్తుంది. ఈ ఏరియాలో జరగటం లేదు, ఈ ఏరియాలో జరుగుతోంది అని లేదు. ప్రతి చోట ఎవరైనా విమర్శిస్తే వాళ్ళ మీద పడి దాడి చేయటమే. ఇది ఇప్పుడు హిందుత్వ శక్తులు కూడా చేస్తాయి. ఎవరైనా రాముడి మీద కానీ లేదు మరెవరి మీదైనా
ఒక చిన్న విమర్శ చేస్తూ సోషల్ మీడియాలో రామాయణం మీద తనకున్న విమర్శని ఎక్కడైనా సోషల్ మీడియాలో రాస్తే ఇమ్మీడియట్గా కొన్ని వేల మంది ఆ రాసిన వాడి మీద పడిపోయి వాడి పర్సనల్ జీవితంలోకి వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని కూడా వీధిలోకి లాక్కొచ్చి మాట్లాడటం అనేది సాంప్రదాయం అనుకుంటున్నారు వాళ్ళు. అది కల్చర్గా మారిపోయింది. అది కల్చర్గా మారిపోయి ఇప్పుడు ఈ సుశాంత్ అనే అతను జనసేన మీద విమర్శలో ఏ మేరకు వ్యక్తిగతమైన విమర్శ ఉంది, ఏ మేరకు సంస్థాగతమైనటువంటి విమర్శ ఉంది. సంస్థాగతం అంటే జనసేన ఆర్గనైజేషన్ మీద అతను చేస్తున్న విమర్శలు ఎంతవరకు వాస్తవం ఉంది. ప్రధానమైన విమర్శ ఏమిటి అతను చేస్తోంది? జనసేనకు నిర్మాణ రూపం లేదు, ఇది ఎందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడు, సొంత స్టాండ్తో యుద్ధం చేయొచ్చు కదా, అలా యుద్ధం చేసి గెలిచిన వాళ్ళు గతంలో ఉన్నారు కదా. ఎన్టీ రామారావు గారు ఆ రోజున పార్టీ పెట్టేటప్పుడు ఎవరితోనూ పొత్తు అనుకుని దిగలేదు. స్ట్రైట్గా తన టార్గెట్ కాంగ్రెస్ పార్టీ పాలన. ఆయన చాలా అగ్రెసివ్గా ఒక నినాదం తీసుకున్నాడు, తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు అనే తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదాన్ని తీసుకున్నాడు. ఆ నినాదం అంతకు ముందే సినిమాల్లో చెప్పి ఉన్నాడు ఆయన. ఆ సినిమాల్లో చెప్పిన నినాదాన్నే బయటకు వచ్చి మాట్లాడాడు. ఆయన రావణ పాత్ర వేసి ద్రవిడ ఆత్మాభిమానాన్ని రాముడి దగ్గర తాకట్టు పెట్టకు అని విభీషణుడితో డైలాగ్ అంటాడు. అది యూట్యూబ్లో ఉంది, ఇప్పుడు కూడా చూడొచ్చు ఎవరైనా. ద్రవిడ ఆత్మాభిమానం అంటాడు ఆయన క్లియర్గా. ద్రవిడ ఆత్మాభిమానాన్ని ఆర్య రాముడి దగ్గర తాకట్టు పెడుతున్నావు నువ్వు అని విభీషణుడితో రావణ పాత్రలో ఎన్టీ రామారావు అంటాడు. అదే వాక్యాన్ని తీసుకొచ్చి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు అన్నాడు, తాకట్టు పెడుతున్నారు అన్నాడు. ఇది కనెక్ట్ అయింది ప్రజలకి. అక్కడి నుంచి ఆయన చాలా అగ్రెసివ్గా కాంగ్రెస్ విధానాల మీద విరుచుకుపడ్డాడు. సుడిగాలిగా 9 నెలలు రోడ్డు మీదే ఉన్నాడు. రోడ్డు మీదే స్నానాలు చేశాడు, అక్కడే భోజనాలు చేశాడు, జనంతో ఉన్నాడు, తిరిగాడు. అది వర్కౌట్ అయింది. మధ్యలో ఎక్కడా లీవ్ పెట్టలేదు, ఆయన రెస్ట్ తీసుకోవడానికి ఇంటికి వెళ్ళలేదు. అలా రోడ్డు మీదే ఉన్నాడు, వర్కౌట్ అయింది, గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా అదే, రోడ్డు మీదే ఉన్నాడు. ఆయన అసెంబ్లీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత సంకల్పయాత్ర అనే పేరుతో ప్రారంభించిన తర్వాత ఆయన కూడా టోటల్గా రోడ్డు మీదే ఉన్నాడు. రోడ్డు మీద నుంచి నేరుగా అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా వెళ్ళాడు. ఇది పద్ధతి. అంటే యుద్ధంలోకి దిగిన తర్వాత మొహమాటం ఎందుకు, యుద్ధం చేయాలి కదా. ఆర్థికమైనటువంటి వెసులుబాటు కోసం నేను సినిమాలు చేస్తాను, సినిమాల్లో వచ్చిన డబ్బులు ఇక్కడ పెట్టడం కోసం సినిమాలు చేస్తున్నాను తప్ప సినిమాలు చేయాలనేది ఆ వ్యామోహంతో చేయట్లేదని పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన టోటల్గా ఆస్తులన్నీ పనిచేసి వచ్చేసాడు. నా దగ్గర ఏమీ లేదు బూడిద అనేది చాలా పాపులర్ స్టేట్మెంట్ అయింది. ఎవరి డబ్బులు వాళ్ళే పెట్టుకుని రాజకీయం చేయాలి అన్నాడు ఆయన. చాలామంది ఆ మాట విని వచ్చారు. చాలామంది వాళ్ళ ఆస్తులు ఇబ్బందుల పాలు చేసుకున్న సందర్భం కూడా ఉంది రామారావుతో ట్రావెల్ అవటం వలన. ఆ టైంలో ఇన్ని జరిగినప్పటికీ ఆయన అధికారంలోకి వచ్చాడు. అంటే ఒక పోరాటం చేయాలి అనే స్పిరిట్ ఉండటం వలన జరిగిన కార్యక్రమం అది. అలా ఈయన కూడా చేయొచ్చు కదా అనేది ఎక్స్పెక్టేషన్. ఎంజి రామచంద్రన్ పార్టీ పెట్టాలి అనుకున్నప్పుడు కూడా ఒక్కడనే బహిష్కరించారు ఆయన. డిఎంకే నుంచి బహిష్కరించారు కరుణానిధి గారు. అంటే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు అనే ఎలిగేషన్ మీద బయటకు పంపించారు ఆయన్ని. ఏం చేయాలి అనుకున్నాడు, వెంటనే పార్టీ అనౌన్స్ చేశాడు. సినిమాల్లో ఉన్నాడు ఆయన, వదిలేశాడు. ఇమ్మీడియట్గా రాజకీయాల్లోకి మారాడు, రోడ్డు మీదే ఉన్నాడు, సీఎం అయ్యాడు. ఆ తర్వాత కరుణానిధిని ఏరియాకి రానివ్వలేదు. ఎంజీఆర్ బతుకున్నంత కాలం ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయాడు కరుణానిధి. ఇది ఈ స్పిరిట్ కావాలి అనేది అతని సెన్స్. సుశాంత్ ఆ స్పిరిట్ని పవన్ కళ్యాణ్లో చూడాలనుకుంటున్నాడు. అతను పవన్ కళ్యాణ్లో ఆ స్పిరిట్ కనబడటం లేదు అని ఆవేదన పడ్డాడు. ఈ ఆవేదనని ఇదే ఆర్గ్యుమెంట్ ఇంకొక టైపులో వైసీపీ పెడుతుంది. ఎందుకు తెలుగుదేశంతో కలుస్తున్నాడు ఇతను? వైసీపీ ప్రోగ్రామ్ ఏమిటి? పవన్ కళ్యాణ్ మీద కాపు కమ్యూనిటీలో ఉన్నటువంటి నమ్మకాన్ని డిస్టర్బ్ చేయాలి
అనేది వాళ్ళ వ్యూహం. అందుకోసం ఇతను కావాలని టీడీపీతో కలుస్తున్నాడు. కలవటం వలన అంటే కాపు ముఖ్యమంత్రి కావాలి అనేది ఒక డిమాండ్ చాలా కాలంగా ఉంది అక్కడ. వంగవీటి రంగా గారి దగ్గర బ్రేక్ అయింది అది. కాపునాడులో రంగా కాబోయే సీఎం అని నినాదాలు ఇచ్చారు. అప్పటి నుంచి అది నినాదంగానే ఉండిపోయింది. ఆ తర్వాత ఆయన హత్య జరిగింది, ఆయన చనిపోయిన తర్వాత ఆ వ్యాక్యూమ్ని ఎవరు ఫిల్ చేయట్లేదు అనేటువంటి ఒక అభిప్రాయం కాపు సామాజిక వర్గంలో ఉంది. ఈ రోజుకి ఆంధ్ర తెలంగాణలో చాలా ఊళ్ళల్లో ఆయన విగ్రహాలు కనిపిస్తాయి, రంగావి, వంగవీటి మోహన్ రంగావి. అలాంటి నాయకుడు మళ్ళీ రాలేదు. చిరంజీవి వస్తాడు అనుకున్నాం, చిరంజీవి ఆ లెవెల్లో నడవలేదు. పవన్ కళ్యాణ్ నిలబడతాడు అనుకున్నాం, పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయి, అంటే రంగాన్ని ఎవరైతే చంపారో ఆ పార్టీతో కలుస్తున్నాడు అనేది ప్రధానంగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. ఆ రోజున వంగవీటి రంగా హత్య వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు చంద్రబాబు నాయుడు, కోడెల శివప్రసాద్, వాళ్ళిద్దరూ నడిపించినటువంటి హత్య అది. ఈ విషయం ప్రపంచంలో అందరికీ చాలా స్పష్టంగా తెలుసు. ఆ పార్టీతో ఇతను కలవటం అనే దాన్ని ఎక్కువ ఫోకస్ చేసి, అది ఒకవేళ పొత్తు పెట్టుకున్నప్పటికీ నేను సీఎం అవ్వాలి అని అడగాలి కదా, లేదు కనీసం పవర్ షేరింగ్ అయినా అడగాలి కదా అని వాళ్ళు కాపు సామాజిక వర్గానికే చెందినటువంటి చేగొండి హర్రామ్ జోగయ్యతో లెటర్స్ రాయించటం, ఈ కార్యక్రమాలు చేయటం ద్వారా, అలాగే ఆయన ముద్రగడ పద్మనాభం గారితో అడపాదడపా విమర్శలు చేయించటం, ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వైపు కాపులు పూర్తిగా చేరకుండా డిస్టర్బ్ చేయటం. కనీసం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పద్ధతిలో 60% అటు 40% ఇటు ఉన్నారు వాళ్ళు. అందులో 60% ఇటు జరిపి 40% పవన్ కళ్యాణ్తో వెళ్లేలాగా చేయటం కోసం వాళ్ళ యుద్ధం వాళ్ళు చేస్తున్నారు. పవర్ పాలిటిక్స్, ఎవరి గెలుపు కోసం వాళ్ళ ప్రయత్నం. అందుకోసం పవన్ కళ్యాణ్ డిస్టర్బ్ చేసే వీడియోలు వీళ్ళకి అవసరం వైసీపీకి. ఆ వీడియోలు ఇతను ఇస్తున్నాడు, అది కోపం వాళ్ళకి, జనసేనకి. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ని? పవన్ కళ్యాణ్ మీద విమర్శ చేయకూడదా? విమర్శలకు అతీతంగా ఎవరైనా ఉంటారా? అచ్చెన్నాయుడు గారు కూడా చంద్రబాబు మీద విమర్శలు చేశాడు కనిపించకుండా. ఆయన వేరే హోటల్ రూమ్లో మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది, అది సర్క్యులేట్ అయింది. అది ఎవరో కావాలని వక్రీకరించి ప్రమోట్ చేశారని తప్పుకున్నాడు ఆయన. కానీ చంద్రబాబుకు తెలుసు అది తన గురించి మాట్లాడిందే అని. ఇలా విమర్శలు జరుగుతాయి. విమర్శని ఆహ్వానించటం పోయి ఎవరైనా మాట్లాడితే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద పడి ట్రాల్ చేయటం. ఈ ట్రాల్ చేయటం అనేది ఎక్కడ దాకా పెడుతుంది? వాళ్ళ రిలేటివ్స్ దాకా పెడుతోంది. ప్రధానంగా ఇంట్లో ఉన్న మహిళల్ని పట్టుకొచ్చి, ఇంట్లో ఉన్న మహిళలు అనేది కూడా కరెక్ట్ కాదు, వాళ్ళు ఇంట్లో ఉండాలి అని కాదు, వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ వాళ్ళకి సంబంధం లేని వ్యవహారంలోకి వాళ్ళని లాక్కొచ్చేసి, ఇది ఒక ఫ్యూడల్ కల్చర్. అంటే వీళ్ళ కల్చర్ని నిలబెట్టేది మహిళలు అని అనుకుంటారు. సాంప్రదాయానికి ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా చెప్పినట్టు, నువ్వు నాలాగా ఎందుకు చేస్తావు, నువ్వు చేయలేవు అని చెప్పి రష్మికతో అంటాడు ఆయన ఓ డైలాగు. ఎందుకంటాడు ఆ డైలాగు అంటే, హిందూ స్త్రీ అలా చేయదు, పతివ్రతలు అలా చేయరు అని చెప్పి. ఆ పతివ్రత లక్షణం కేవలం ఇక్కడ వరకు ప్రిజర్వ్ చేయటం ద్వారా సాంప్రదాయాన్ని కాపాడే బాధ్యత మహిళలది మాత్రమే అని ఒక బ్రాండ్ చేయటం. ఆ బ్రాండ్ చేసి మహిళల వస్త్రధారణ గురించి బహిరంగంగా మాట్లాడటం యేసుదాస్ లాంటి వాడు కూడా మాట్లాడేశాడు. ఎందుకు ఈ ఏరియా దాకా వెడుతున్నారు వీళ్ళు అంటే, వాళ్ళని అక్కడ బ్రాండ్ చేసి, అంటే ఒక వ్యక్తిని హర్ట్ చేయాలంటే వాడి భార్యనో తల్లినో తిడితే సరిపోతుంది అనే కల్చర్ ఉంది సమాజంలో. అదో దుర్మార్గమైన కల్చర్. ఎవరి జీవితం వాళ్ళది. ఆ భార్య ఒక ఇండివిజువల్, వీడొక ఇండివిజువల్, ఎవరి గొడవ వారిది అని వీడు అనుకోడు. వీడికి సంబంధించిన ప్రాపర్టీ ఆ అమ్మాయి అనుకుని ఆ అమ్మాయిని అపవిత్రం చేయటం ద్వారా వీడిని హత్య చేయగలను అనుకోవటంలోనే ఈ దుర్మార్గం ఉంది. కాబట్టి మనం ఇప్పటికీ అదే సమాజంలో ఉన్నాం, ఫ్యూడల్ సమాజంలో ఉన్నాం. కాబట్టి ఫ్యూడల్ విలువల్ని మోస్తున్నారు వీళ్ళు.
ఇక్కడ వైసీపీ గొప్పది లేకపోతే జనసేన గొప్పది అనక్కర్లేదు. వాళ్ళు ఇలాగే రియాక్ట్ అవుతారు, వీళ్ళు ఇలాగే రియాక్ట్ అవుతారు. హీరోలు అభిమానుల ద్వారా మాట్లాడతారు, దేవుళ్ళు భక్తుల ద్వారా మాట్లాడతారు, రాజకీయ నాయకులు ఈ ట్రోలర్స్ ద్వారా మాట్లాడతారు అనేది ఒక సేయింగ్గా స్థిరపడిపోయినటువంటి పరిస్థితి. అందుకని జగన్ని విమర్శించినా, చంద్రబాబుని విమర్శించినా, పవన్ కళ్యాణ్ని విమర్శించినా, నాకు వేరే పార్టీతో సంబంధాలు లేవు అన్నా కానీ అంటగట్టే మాట్లాడతారు. ఎందుకు నువ్వు వైసీపీ వైపు నిలబడబట్టి కదా చంద్రబాబుని విమర్శిస్తున్నావు అంటారు తప్ప చంద్రబాబు మీద పర్సనల్గా కూడా వ్యతిరేకత ఉంటుంది కొంతమందికి అని అనుకోరు వీళ్ళు. అలాగే జగన్మోహన్ రెడ్డి మీద విమర్శ చేస్తే తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయినట్టుగా భావిస్తారు. ఇప్పుడు పేటీఎం బ్యాచ్ అని కొత్త పదం వచ్చింది మార్కెట్లో. ఎవరైనా చంద్రబాబును విమర్శించగానే ఇమ్మీడియట్గా వాళ్ళందరినీ వైసీపీ పేటీఎం బ్యాచ్గా స్టాంప్ వేస్తున్నారు. ఇదే వాళ్ళు చేస్తున్నారు. ఇలా ప్రతి సెక్షన్ ఎవరిని పడితే వాడిని పేటీఎం బ్యాచ్ అనేసి అమ్ముడు పోకుండా కూడా అభిప్రాయాలు ఉంటాయని అనుకోవట్లే. అమ్ముడు పోని అభిప్రాయాలు కొన్ని ఉంటాయి, అవి స్థిరంగా ఉంటాయి. వాటిని మన వైపు టర్న్ చేసుకోవాలి, వాటిని గౌరవించాలి, విమర్శని స్వీకరించాలి, మనం మారటానికి అవి ఉపయోగపడతాయి అని అనుకోవటం లేదు. అది కోల్పోయారు. అది కోల్పోయిన సందర్భంలో ఈ రాజకీయ పార్టీలు ఈ విమర్శల జోలికి వచ్చినప్పుడు ఇవన్నీ భరించడానికి కూడా సిద్ధపడాలి. దీని గురించి ఇంకా వెనకడుగు వేస్తే చివరి క్షణం వరకు అటు చచ్చిపోయే వరకు తరుగుతారు. అందుకని యుద్ధం ఓపెన్ అయిపోయిన తర్వాత నిలబడి యుద్ధం చేయటమే, అంతకుమించి వేరే మార్గం లేదు సుశాంత్ రెడ్డికి. ఇప్పుడు వాళ్ళు నన్ను ఇలా తిడుతున్నారు, వీళ్ళు ఇలా తిడుతున్నారు అని ఇబ్బంది పడటం కన్నా ఎదురు దాడి అగ్రెసివ్గా ఎలా చేయగలడో ఆ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోవడం బెటర్. అలా అది ఒకటే కాపాడుతుంది అతను. ఇంకా ఏది చేసినా అతనికి వర్కౌట్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.